హలో అండి, హైదరాబాద్లో వర్షం వస్తుంది. ఇప్పుడు మా మొక్కలైతే చక్కగా ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి భయంకరమైన ఎండలు బాగా పెరిగిపోయి వడిలిపోతూ ఉన్న మొక్కలన్నిటికీ మళ్ళీ జీవం వస్తుందన్నమాట. సో ఇది చూసామంటే చక్కగా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా అయిపోతున్నాయి. ఒక్కసారి ఎంతన్నా కానీ వర్షంలో తడిచిన మొక్కలు బాగుంటాయి కదా, అలాగా ఇలా ఉన్నాయి. సో మనం ఒక వారం రోజుల ముందు 5 రోజుల ముందు మా దొండపాదు వీడియో చూసాం కదా, ఒకసారి దొండపాదు ఎలా ఉంది అనేది కూడా చూద్దాము. ఇవంతా మా డాబా మీద ఉన్న మొక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇదిగో మొన్న దొండపాదుకి పందిరి ఏదైతే దొండపాదుకు ఒకరోజు పందిరి వేసాను అని వీడియో చేశాను కదా, ఆ రోజే ఇది 2 ముక్కలు అనమాట ఇలాంటివి ఉన్నది. సో తమలపాకు కూడా సెట్ చేసేసాను. ఇలా ఉన్నాయి, చూద్దాం పైన ఎలా ఉంది అనేది కూడా చూద్దాం ఒకసారి. సో మా దొండపాదు ఇంకా మా డాబా పైన వేసాం అనమాట. సో ఇది మా పెంట్ హౌస్ అయితే. దిగ్గా సో ఇలా ఇంకా బాగా అల్లుకున్నాయి. మొన్న ఇంత లేవు. ఇలా చూసామంటే కొద్దిగా ఒక్కటే వచ్చినట్టుంది ఆ రోజు. ఈరోజు చూస్తే మంచిగా పెరిగి ఉంటుంది ఇంకా. సో దానికి ఇంకా మనమేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా ఎండకు మరీ ఇది అయిపోకుండా మంచిగా నీళ్లు పోస్తూ ఉంటే చాలన్నమాట. సో ఇలా ఉంది. కానీ ఒకే ఒక బాధ ఏంటంటే శ్రీరామనవమి వస్తుంది 2 రోజుల్లో. ఇదేమో వర్షం వస్తూ ఉంటుంది. ఇంకా అదిగో మా కాలనీ టెంపుల్ ఉంది అక్కడ. యాక్చువల్గా మా కాలనీ టెంపుల్ కట్టి 1 year అవుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు వార్షిక ఉత్సవాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇవాళ హోమాలు ఉన్నాయి, రేపు ఎల్లుండి కూడా హోమాలు పూజలు అన్నీ ఉన్నాయి. సో మరి ఈ వర్షం కొంచెం తగ్గితే మంచిగా ఉంటుంది అంతా కూడా.